హలో మూవీ లవర్స్. పేచి రామచంద్రన్ బి డైరెక్షన్లో గాయత్రి శంకర్, బాలశర్వణన్, దేవ్ రామ్నాథ్, ప్రీతి నెడుమారన్లు ప్రధాన పాత్రలో నటించిన తమిళ్ మూవీ ఇది. 2024 ఆగస్టులో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక హారర్ థ్రిల్లర్. 2 అవర్స్ డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. మీనాను ప్రాణంగా ప్రేమించే చరణ్, మీనాతో పాటు జెర్రీ, చారు, సేతు అనే మరో ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి మారి అనే గైడ్ సహాయంతో వీకెండ్ అడ్వెంచర్ ట్రిప్ లా అరణ్మనే కాడు అనే థిక్ ఫారెస్ట్ ఏరియాకి ట్రెక్కింగ్ కి వెళ్తాడు. రిస్ట్రిక్టెడ్ ఏరియా అనే వార్నింగ్ ను లెక్క చేయకుండా ఒక నిషేధిత ప్రాంతంలోకి ఎంటర్ అయిన వీళ్ళు ఎలాంటి వింత వింత అనుభవాలను ఎదుర్కొన్నారు? పేచి అనే ఒక భయంకరమైన ఆత్మ వాళ్ళనెందుకు వెంటాడుతుంది? ఆ ఆత్మ బారి నుంచి తప్పించుకోవడానికి వాళ్ళేం చేశారు? అసలు పేచి కథేంటి? చెట్టులో బంధించబడి ఉన్న పేచి ఆత్మ బయటికెలా వచ్చింది? ఈ ఆత్మకు ట్రెక్కింగ్ కు వచ్చిన వాళ్లతో ఏదైనా సంబంధం ఉందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ మూవీ కథ. డైరెక్టర్ ఈ మూవీ కోసం సెలెక్ట్ చేసుకున్న దట్టమైన అటవీ కొండ ప్రాంతపు లొకేషన్ ఈ మూవీ కథకు భలే సెట్ అయింది. కానీ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఉన్నా కూడా ఆ ఎలిమెంట్ తో ఆడియన్స్ ని భయపెట్టడానికి డైరెక్టర్ ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం, పేచి ఆత్మ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా క్లారిటీగా లేకపోవడంతో పాటు రొటీన్ కథ కావడం, మనం ఇదివరకే ఎన్నో హర్రర్ సినిమాల్లో చూసిన ఎలిమెంట్స్ నే మళ్ళీ మిక్సీలో వేసి తిప్పి తిరిగి వాటినే మనకు చూపించడంతో మూవీ జస్ట్ యావరేజ్ అనిపించింది నాకైతే. ఎక్సలెంట్ విజువల్స్ అండ్ వండర్ఫుల్ యాంబియన్స్ తో మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక క్యూరియాసిటీని అయితే మెయింటైన్ చేయగలిగాడు డైరెక్టర్. హీరోయిన్ కు పేచి ఆత్మకు లింక్ పెడుతూ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం సర్ప్రైజింగ్ గా ఉంది. పార్థిబన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదు, కానీ ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది అనిపించింది. మీనాగా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న రోల్లో గాయత్రి శంకర్ యాక్టింగ్ ఇంప్రెసివ్ గా బాగుంది. చరణ్ గా దేవ్ రామ్నాథ్, మారిగా బాలశర్వణన్ యాక్టింగ్ కూడా డీసెంట్ గా ఉంది. మిగతా సపోర్టింగ్ యాక్టర్స్ కూడా చాలా రియలిస్టిక్ గా పెర్ఫామ్ చేశారు. ఫైనల్ గా చెప్పాలంటే నాకైతే యావరేజ్ అనిపించింది ఈ మూవీ. హారర్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుంది. ఓటీటీలోనే కాబట్టి జనరల్ ఆడియన్స్ కూడా టైం పాస్ కోసం ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.